తాత ముత్తాతలు అనగా తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు అనగా భర్త వైపు 6 తరాలు, భార్య వైపు 3 తరాలలో ఏవైనా దుర్మరణాలు కనుక ఉన్నట్లయితే, అంటే కనుక రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, అలాగే ఎక్కడ పోయారో తెలియదు, లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్తో బాధపడుతున్న వాళ్ళైనా, లేదా లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్తో చనిపోయిన వాళ్ళున్నా, పిండ ప్రదానాలు సరిగ్గా చేయించకపోయినా, పిండ ప్రదానాలు చేయిస్తారు కొంతమంది చనిపోయిన తర్వాత, ఆ చేయించిన బ్రహ్మగారు సరిగ్గా చేయించకపోయినా, లేదా పిండ ప్రదానాలు అసలు అలవాటు లేకపోయినా, పిండ ప్రదానాలు చేయకపోయినా, అలాగే మశూచి ప్లేగు వ్యాధి వంటి వ్యాధులతో 1920 సంవత్సరంలో పోయారు. అలాంటి వ్యాధులతో కానీ, కరోనాతో కానీ ఎవరైనా చనిపోయినా, అసలు సంబంధమే లేకుండా 60 సంవత్సరాల లోపల ఏ విధంగా చనిపోయినా, అంటే మానవుడి ఆయుష్ 120, అల్పాయుష్ అంటే 60 సంవత్సరాలు, 60 సంవత్సరాల లోపల ఏ విధంగా చనిపోయినా ఇవన్నీ కాలసర్పదోషంలో జన్మించిన, లేదా ఇంట్లో జిల్ల పురుగులు, బొద్దింకల బెడద ఎక్కువగా ఉన్నా, నల్లాలు కొత్తవి మారుస్తారు, వారం బాగుంటే మళ్ళీ నీరు బొట్టు బొట్టుగా కారుతూ ఉన్నా, గోడలకి క్రాక్స్ ఉన్నా, చేతిలోని ఆహారం తరచూ నేల పాలవుతున్నా, ఎప్పుడు పాలు పొయ్యి మీద పెట్టినా రోజు పాలు పొంగిపోతూ ఉన్నా, జిల్ల పురుగులు, బొద్దింకల బెడద ఎక్కువగా ఉన్నా, అలాగే ఈ యొక్క చనిపోయిన వాళ్ళు స్నేహితులతో సహా బంధుమిత్రులు అందరూ కూడా తరచూ కలలోకి వస్తున్నా, కాలసర్పదోషంలో జన్మించిన, పిల్లిని చంపిన, స్త్రీ హత్య, గోహత్య, బ్రాహ్మణ హత్య, బ్రాహ్మణ అంటే పుట్టిన దారభ్యత బ్రాహ్మణులు, లేదా గొప్ప విద్వత్తు, ఇతర కులాల్లో పుట్టిన గొప్ప జ్ఞానం కలిగినటువంటి వాళ్ళని చంపిన, బ్రహ్మజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళని ఎవరైనా ఏ కులంలో పుట్టిన వాళ్ళైనా చంపిన వాళ్ళకి ఆ యొక్క పితృదోషం ఉంటుంది. అది భర్త వైపు 6 తరాలు, భార్య వైపు 3 తరాలు లెక్కేసుకోవాలి. ఇక్కడ చాలామంది భార్య వైపు లెక్క అనేటువంటిది మాకు లేదు కదా, పెళ్లి వివాహం వచ్చింది కదా అని అంటారు. మరి సంతానానికి మేనమామ పోలికలు, అమ్మమ్మ పోలికలు, తాతయ్య పోలికలు, ముత్తాత పోలిక అది ఎట్లా చెప్తుంటుంటారు? ఇవన్నీ కూడా భార్య వైపు. ఇది సైన్స్. ఇది సైన్స్ కూడా మనకున్నటువంటి లక్షణాలు ఎలా ఎక్కడి నుంచి వస్తాయంటే, తండ్రి వైపు 6 జనరేషన్లో ఉండే లక్షణాలు. ఇప్పుడు తండ్రి వైపు ఎవరికి షుగరు, బీపీలు ఉండవు, కానీ తల్లి వైపు బీపీ, షుగర్లు అనుకోండి, పుట్టే పిల్లలకి బీపీ, షుగర్ కూడా వస్తుంటాయి. మరి ఇక్కడ ఆ విధంగా లెక్క చేసుకోవాలి. కాబట్టి భార్య వైపు ఖచ్చితంగా 3 తరాలు లెక్క చేసుకోవాలి.